నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను నా లేజీ డే చూపిస్తా. తొందరగా లేచిన రోజు పనులు ఎట్లా చేసుకుంటానో, అట్లనే కొంచెం లేట్గా లేస్తే గనుక పనులు ఎట్లా చేసుకుంటానో చూపిస్తా. తొందరగా లేచామనుకోండి పనులన్నీ తొందరగా అయిపోతాయి, మనం కూడా యాక్టివ్గా ఉంటాం. కాస్త లేట్గా లేచినాం అనుకోండి ఇంకా లేజీగా బద్ధకంగా అసలు ఏ పని చేయబుద్ధి కాదు. ఉదయం లేచేసరికి 6:47 అయితే అయ్యింది. ఈ టైంకి కూడా నాకు మెలకువ అయితే రాలేదు, అత్తమ్మ వచ్చి లేపింది. నైట్ టైము సరిగ్గా నిద్ర పట్టగా కొంచెం లేటుగా గనుక పడుకున్నాం అనుకోండి ఇంకా ఉదయం అస్సలు లేవాలనిపించదు. ఉదయం లేవంగానే అసలు ఎట్లుంటదంటే ఎంతో పని చేసి అలసిపోయినట్టుగా ఉంటది అప్పుడే లేచినా సరే. ఇక లేచిన తర్వాత వాకిలైతే ఊడ్చేసి అలాగే గిన్నెలు తోమేసి అన్నం వండేసాను, పాలు కూడా తాగేసాను. ఇప్పుడు ఇంకా కర్రీ అయితే వండాలి. టైం వచ్చేసి 8:30 అవుతుంది. రోజు ఉదయం పనులు చేసుకునేటప్పుడే కొంచెం టైం అయితే తీసుకొని జుట్టు కూడా వేసేసుకుంటా, లేకపోతే నాకు నేనే పిచ్చి దానిలాగా కనిపిస్తా. ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవు, బెండకాయలు ఉన్నాయి కానీ తినాలని లేదు. క్యాప్సికమ్ ఏమో ముందు రోజే వండేసాను, అది కూడా తినాలని లేదు. క్యాప్సికమ్ ని కడిగి ఫ్రిడ్జ్ లో అయితే పెడదామని గుండిలో అయితే వేసిన. ఇంకా టమాటా చట్నీ అయితే చేస్తా. డాక్టర్స్ ఏమో కారం తక్కువ తినాలని చెప్పిర్రు, కానీ నాకేమో కారం కారంగా తినాలనిపిస్తుంది. ఎక్కువగా నాకు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం, పచ్చిమిరపకాయలు వేసి చేస్తే, కానీ నాకు అంత మంచిగా రాదు. ప్రస్తుతం అయితే పచ్చికాయలు లేకుండే, అందుకోసమని ఇంకా ఎండుమిరపకాయలతో అయితే టమాటా పచ్చడి చేస్తున్నా. ఇట్లయినా కూడా బానే ఉంటది, కొంచెం చింతపండు ఎక్కువ వేసి చింతపండు చట్నీ కూడా వేసుకుంటారు కదా ఇట్లా. డాక్టర్ అయితే స్పైసీ ఫుడ్ గానీ మసాలాలు ఉన్నవి గానీ అసలు తినొద్దు అని చెప్పిండు. కొద్దిగా ఆయాసం లాగా వస్తుంది అని అంటేనేమో బరువులు లేపకూడదు అని చెప్పిండు అనమాట. ఇప్పుడు వాతావరణము అసలు ఏ కాలమో అర్థం కానట్టుగా ఉంటుంది కదా, వాటి చేంజెస్ వల్ల కూడా అట్లా అవుతుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పిండు. ఇంకా ఒక 2 days అయితే అసలు చాలా ఇబ్బంది అనిపించింది, అందుకోసమని ఇంకా హాస్పిటల్కి వెళ్ళక తప్పలేదు. నార్మల్ టైంలో ఎంత ఇబ్బంది అనిపించినా ఏం కాదులే అనిపిస్తుంది, కానీ ఈ టైంలో మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించినా ఏమైందో అన్నట్టు భయం అవుతుంది. డబ్బులు పోయినా సరే కానీ హాస్పిటల్కి మంచిగా చూపించుకుందాం అనిపిస్తుంది. టమాటాలు పండుగ ఉంటే వాటిలోంచి నీరు బాగా వస్తుంది, ఇట్లా కొంచెం కాయల్లాగా ఉంటే నీరు వచ్చేది కష్టమే. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటా ఇట్లా ఉంటే గనుక. టమాటాలు కొద్దిగా ఉడకగానే ఇంకా పసుపు చింతపండు అయితే వేసుకుంటాను. చట్నీలలో పల్లీలు వేసుకుంటే కూడా బాగుంటది. పల్లీలు వేసి చేస్తే నాకు ఇష్టం, కానీ మా ఆయనకు పెద్దగా నచ్చదు. చింతపండు అయితే కంపల్సరీ వేస్తా, ఎందుకంటే కొంచెం కారం అయినా కూడా పులుపు యాడ్ అవుతుంది కదా. నాకు ఒకప్పుడు అయితే ఎల్లిపాయలు అసలు తినబుద్ధి అయ్యేదే కాదు, కానీ బాలింత టైంలో అయితే ఎల్లిపాయలు బాగా తింటాం కదా, ఇంకా అట్లా బాగా అలవాటు అయిపోయింది, తినాలనిపిస్తుంది. డెలివరీ తర్వాత బాలింత టైంలో అయితే ఎక్కువగా నేను టమాటా ఎల్లిపాయల కూరనే వండుకుంటుండే, ఎల్లిపాయలే తింటుండే, మంచిగా ఉంటుండే అసలు. ఇంకా చట్నీ అయితే మిక్సీకి పట్టుకుంటున్నాను, కరెంటు వస్తూ పోతూ ఉంది. నేను జస్ట్ ఇట్లా ఆన్ చేసినో లేదో కరెంట్ అయితే పోయింది. ఇంకా కరెంట్ రాగానే మళ్ళీ అయితే మిక్సీకి పట్టుకున్నా. పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా, ఇక మండే నుంచి మావాన్ని కూడా స్కూల్కి పంపించాలి. ఇక ఎంత లేజీగా ఉన్నా ఎంత ఓపిక లేకపోయినా పొద్దున్న లేవక తప్పదు. టమాటా పచ్చడి కానీ పుంటికూర చట్నీ కానీ ఏదైనా కానీ నాకు పోపు పెడితేనే ఇష్టం. ఇంకా నాకంటే కూడా మా ఆయనకి ఎక్కువ ఇష్టం, అట్లా పోపు పెట్టకుంటే అసలు తినబుద్ధి కాదంట. అందుకే ఏ చట్నీ చేసినా సరే పోపు అయితే కంపల్సరీగా పెడతా. మొన్నటి వరకు అసలు ఆకలే కాకపోతుండే, అసలు తినాలనిపించకపోతుండే, కానీ 5 అడ్డప్పటి నుంచి బాగా ఆకలి అవుతుంది. ఇప్పుడు కూడా వంట చేస్తున్నాను కానీ ఒకవైపు ఆకలి అవుతుంది, అందుకోసమే తొందరగా చేసుకుంటున్నా. ఒకవేళ వంట లేట్ అవుతుంది అనుకుంటే పిల్లలకి మాత్రం ఏదో ఒకటి తినిపించేస్తా. మ్యాగీ కానీ బ్రెడ్ కానీ బన్నులు కానీ బిస్కెట్స్ కానీ ఏదో ఒకటి అయితే తెప్పిస్తా. ఇంకా 9-9:30 వరకు అయితే వంట కంప్లీట్ చేసుకుంటా. మా పెద్దోడైతే రోజు అడుగుతాడు, అమ్మ పాప ఎప్పుడు వస్తుంది, అమ్మ పాప ఎప్పుడు వస్తుంది అని. వాడికి నీకు చెల్లెలు కావాలా తమ్ముడు కావాలా అని అడిగితే తమ్ముడే కావాలంటాడు. ఆల్రెడీ ఒక తమ్ముడు ఉన్నాడు కదరా, మళ్ళా తమ్ముడు ఎందుకు, ఈసారి చెల్లెలు వస్తుంది అంటే ఆహా నాకు తమ్ముడే కావాలంటాడు. అంటే మా వాడికి చెల్లెలు లేదు కాబట్టి చెల్లెల గురించి అంత తెలియదు, తమ్ముడు ఉన్నాడు కాబట్టి నాకు తమ్ముడే కావాలనుకుంటున్నాడు. అదేంటో గాని మా ఇంట్లో మా ఆయన మా పిల్లలు అందరూ బాబు బాబు అనుకుంటున్నారబ్బా, నేను ఒక్కదాన్నే పాప అనుకుంటున్నా. ఇట్లా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు వేడివేడి అన్నంలోకి తింటే అసలు ఎంత బాగుంటదో. అంతేకాకుండా అన్నం కొంచెం పొల్లే ఉండాలి, మెత్తగా కనుక ఉంటే అసలు తినబుద్ధి కాదు. ఇక తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి. మా పెద్దోనికి కూడా టానిక్స్ ఉన్నాయి, అవి అయితే వేయాలి. ఇంజెక్షన్స్ అయితే ఎన్నైనా ఇప్పించుకుంటా కానీ ఈ టాబ్లెట్స్ వేసుకోవాలంటే నాకు అస్సలు నచ్చదు. ఇంజెక్షన్ అయితే ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, అదే టాబ్లెట్స్ అయితే పూటకి వేసుకుంటానే ఉండాలి. మా ఆయన అయితే చెక్ చేస్తాడు కూడా టాబ్లెట్స్ వేసుకుంటుందా లేదా అని. ఇంకా ఆయన చెక్ చేస్తాడని కాకపోయినా
బేబీ కోసమైనా వేసుకోవాల్సిందే. మా పెద్దోనికి అయితే అసలు ఆకలి అనేదే ఉండదు, అందుకోసమే వాడి కోసమే మేము టానిక్ అయితే తీసుకొచ్చినాము. ఈ సిరప్ వల్ల ఆకలి అవుతుందని చెప్పిండు డాక్టర్. ఇంకా చూడాలి మరి. నేను టాబ్లెట్స్ వేసుకుంటే వాడు టానిక్ తాగుతుంటే మా చిన్నోడేమో నాకు నాకు అనుకుంటా పక్కల కూర్చొని ఒకటే తగులుతాడు పాపం. మొన్న ఫ్రేమ్ అయితే రెడీ చేసిన కదా, దాన్ని గోడకి ఎక్కడైనా పెడదాం అనుకున్నా. డబుల్ ప్లాస్టర్ ఇంట్లో ఉండే గానీ దొరకలేదు. ఇంకా ఇంట్లో కనపడగానే తీసుకొని ఆ ఫ్రేమ్ కి అయితే చుట్టూ కూడా డబుల్ ప్లాస్టర్ అయితే పెట్టేసిన. బయట రూమ్ లోనే పెడదాం అనుకున్నా గానీ లోపటి ఇంట్లో అయితే ఒక దగ్గర ప్లేస్ ఖాళీగా ఉంది, అక్కడ పెడితే మంచిగా ఉంటది అనిపించింది. మంచం దగ్గర ఇంతకు ముందు అయితే ఇక్కడ బట్టలు అవి ఇవి ఉంటుండే కదా, ఇప్పుడు ఖాళీగా ఉంది. ఈ ప్లేస్లో అయితే ఇంకా పెట్టేసిన, మంచిగా అనిపిస్తుంది. పిల్లలు వీకేయకుండా ఉంటే అంతే చాలబ్బా. మా చిన్నోడి చేతిలో పడ్డదంటే ఇక అది అయిపోయినట్టే. దాన్ని ఎంత నీట్గా పెట్టినా అది నీట్గా ఉండదు. కొంతమంది అయితే టిఫా స్కాన్ రిపోర్ట్ గురించి అడిగిరు కదా, ఇంకా ఈ రోజు అయితే అది చూపిస్తా. ఇంత తొందరగా నేను ఎందుకు చేపించుకున్నా అంటే ఫస్ట్లో నాకు మూమెంట్స్ తెలిసినాయని చెప్పినా కదా, ఇప్పుడు అసలు మూమెంట్సే తెలుస్తలేవు, అందుకు కొంచెం భయపడ్డా. అంతేకాకుండా ఆయాసం వచ్చినట్టు అవ్వడము, హార్ట్ స్పీడ్ కొట్టుకోవటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంచెం భయమైంది నాకు. నా హార్ట్ స్పీడ్గా కొట్టుకున్నప్పుడల్లా లోపల బేబీకి కూడా అట్లనే అవుతుందా ఏంది అన్నట్టు కొంచెం భయపడ్డా. స్కాన్ చేయించిన తర్వాత అయితే నా మనసు కుదుట పడింది, అంతా బాగానే ఉందని చెప్పిండు డాక్టర్. అయితే ఒక చిన్న ప్రాబ్లం అయితే చెప్పిండు, అది లాస్ట్ లో చెప్తా. 150 కన్నా తక్కువ ఉంటేనేమో బాయ్ అంటారు, 150 కన్నా ఎక్కువ ఉంటేనేమో గర్ల్ అంటారు కదా. నాకైతే చాలా వరకు స్కాన్లలో 150 కన్నా అబోనే ఉంది. ఇంకొంతమంది ఏమో యాంటీరియర్ ని బట్టి కూడా మనకు జెండర్ తెలుస్తుంది అంటారు కదా, అది నిజమో కాదో నాకు కూడా తెలియదు. నేను చూసినంత వరకు మా పిల్లల రిపోర్ట్స్ అన్నింట్లో కూడా యాంటీరియరే ఉంది. ఒక్క నిమిషం నాకు కూడా భయమైంది, అసలు నిజంగానా అనిపించింది. ఇంకా పాత రిపోర్ట్స్ అన్నింట్లో కూడా చూసిన. అయితే కొన్నింటిలో పోస్టీరియర్ కూడా ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను నేను. బేబీ వెయిట్ వచ్చేసి 250 అయితే ఉంది ప్రస్తుతానికి. పైన అయితే బీపీడీ, హెచ్సి, ఏసీ, ఎఫ్ఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ఆధారంగానే బేబీ వెయిట్ అనేది మనకు తెలుస్తుందంట. ఇంకా సర్వికల్ లెంత్ వచ్చేసి 4.0 సెంటీమీటర్స్ అయితే ఉంది. 4 ఉంటే నార్మలేనంట. మనకి 2 కానీ 2.5 కానీ అట్లా ఉంటే స్టిచ్చెస్ పడే అవకాశం ఉంటుందంట. బేబీ నెలలు పెరుగుతున్న కొద్దీ సర్విక్స్ లెంత్ అయితే తక్కువ ఉండాలి, అప్పుడే నార్మల్ డెలివరీ అయితే అవుతుందంట. మనకి 9 monthsలో కూడా 4 సెంటీమీటర్స్ ఉంటే కనుక కొంచెం ప్రాబ్లం అంటారు. నేను చిన్న ప్రాబ్లం అయితే చెప్పిర్రన్నా కదా, ఇక్కడ అమ్నైటిక్ బ్యాండ్ సీన్ అని ఉంది కదా, అయితే అట్లా ఉంటే మాయలో నుంచి ఒక పొర అనేది బేబీ హ్యాండ్కి కానీ వేళ్ళకి కానీ లేకుంటే కాళ్ళకి కానీ చుట్టుకొని ఉంటుందంట ఎక్కడైనా ఒక ప్లేస్లో. అట్లా ఉంటే కనుక బేబీ డెవలప్మెంట్ అనేది ఉండదంట. అంటే ఎక్కడ వరకు చుట్టుకుందో అక్కడ నుంచి మాత్రమే డెవలప్మెంట్ అనేది ఉండదంట. అది చూసిన తర్వాత కొంచెం టెన్షన్గానే ఉంది. కాకపోతే మా చిన్నోడప్పుడు కూడా నాకు స్కానింగ్లో అయితే అట్లనే వచ్చింది. కాకపోతే మనకేంటంటే 5.0 mm అంటే చాలా తక్కువ కదా, మనకు 0.05 సెంటీమీటర్స్ అయితే వస్తుంది. అంటే ఇంత చిన్న ప్లేస్లో ఏం చుట్టుకొని ఉండదు అనే నేను అనుకుంటున్నా. మా చిన్నోనికి అట్లా వచ్చినప్పుడు కూడా నాకు చాలా భయపడ్డా, అసలు ఏమవుతుందో అని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తుంటే. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే హాస్పిటల్లో వర్క్ చేస్తుంది, తనకు పంపించి కూడా అడుగుతుంటే, నువ్వు గూగుల్లో చూడకు, అందులో చిన్నదానికి పెద్దగా వస్తుంది, అనవసరంగా భయపడతావు, అవసరమా అని అన్నదన్నమాట. అప్పుడు తను చెప్పినట్టే అసలు ఏం అవ్వలేదు, నేను అనవసరంగా భయపడ్డా అనిపించింది. ఇప్పుడు కూడా సేమ్ అట్లనే వచ్చింది. ఇదేమో ఇప్పుడు చేపించిన స్కాను, ఇక్కడ పక్కనుందేమో మా చిన్నోంది అనమాట, వాంది కూడా సేమ్ అట్లనే ఉంటుంది చూడండి. మొన్న తీసిన స్కాన్లో అయితే అసలు పిక్చర్స్ ఏం సరిగ్గా కనిపిస్తలేవు, కానీ ఇది మా చిన్నోంది ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. హ్యాండ్స్, చెవులు అంతా బాగా కనిపిస్తున్నాయి. మా చిన్నోన్ దాంట్లో కూడా అమ్నోయిటిక్ బ్యాండ్ సీన్ అని వచ్చింది కదా, అప్పుడు ఏ ప్రాబ్లం లేనట్టే ఇప్పుడు కూడా ఉండొద్దు అని అనుకుంటున్నా. ఇంకా అంతా దేవుని దయ. ఇంతకుముందు చెప్పిన కదా అన్ని రిపోర్ట్స్లలో కూడా యాంటీరియరే ఉంది అని. ఇది కూడా మా చిన్నోందే ఎన్టీ స్కాన్ రిపోర్టు. ఇందులో అయితే ప్లెజెంటా పోస్టీరియర్ ఉంది. ఇది చూసిన తర్వాత దీన్ని బట్టి కూడా కాదులే అనిపించింది ఇంకా నాకు. ఈ ప్లెజెంటా ప్లేసులను బట్టి కూడా మనకు బాయ్ గర్ల్ అనేది తెలియదు అసలు. ఒక్కొక్క రిపోర్ట్లో ఒక్కొక్క లాగా ఉంటుంది, దాన్ని బట్టి ఎలా డిసైడ్ చేస్తాం మనం. మళ్ళీ ఒక 1 month తర్వాత అయితే స్కానింగ్ చేపియమని చెప్పిర్రు.
రిపోర్ట్లో అయితే ప్లెజెంటా యాంటీరియర్ అని వచ్చింది కదా. యాంటీరియర్ అంటే మనకు మాయ అనేది ముందుకున్నట్టు. అట్లా మాయ ముందుకుంటే కూడా మూమెంట్స్ ఎక్కువగా తెలియవు అని కొంతమంది అంటారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాకు కూడా అందుకే తెలుస్తలేవా ఏమి అని ఒక డౌట్. ఉదయం పనంతా అయిపోయిన తర్వాత ఇంకా తిన్న తర్వాత ఖాళీ అన్నమాట. టీవీ చూడడం కానీ, కాసేపు పడుకోవటం కానీ, లేదంటే ఫోన్ చూడడం కానీ, ఇవే పనులు. ఇంతకు ముందు అయితే గనుక కోళ్ళపారం దగ్గరికి వెళ్ళటం కానీ, లేదంటే ఇంటి దగ్గర మిషన్ కుట్టుకోవటం కానీ చేస్తుంటే, కానీ ఇప్పుడు ఇంకా ఆ పనులు కూడా చేయట్లేదు కాబట్టి చాలా ఖాళీగా ఉన్నా, బోర్గా ఉంది. 3 వరకు ఇంకా ఫ్రీగానే ఉంటా. ఇంకా 3 తర్వాత మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసుకుంటా. ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటా. ఈసారి ఏమైనా బుక్స్ అయినా తీసుకోవాలి. నాకు బుక్స్ చదువుకోవాలంటే చాలా ఇష్టం. స్టోరీస్ ఉండేవంటే ఇంకా చాలా ఇష్టం. ఇంట్లో అయితే కనీసం ఏమైనా చదువుకుందామన్నా కూడా ఏ బుక్స్ కూడా లేవు. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా టైం పాస్ కోసం సీరియల్స్ అయితే చూస్తా. సీరియల్స్ ఖచ్చితంగా చూడాలి. ఒక్కరోజు చూడకపోయినా చచ్చిపోతా, అంత ఇంట్రెస్ట్ అయితే లేదు కానీ నార్మల్గా చూస్తా. ఇంకా టైం ఉన్న రోజు చూస్తా, లేకపోతే లేదు అంతే. సీరియల్ టైంకి కనుక టీవీ పెట్టుకున్నాను అనుకోండి చూస్తా, లేదా మర్చిపోయాను అనుకోండి ఇంకా చూడను అనమాట. 6కి అయితే నిండు నూరేళ్ళ సాహసం వస్తుంది కదా, అదొక్కటైతే చూస్తూ కూర్చుంటాను. ఇంకా అప్పటి వరకు పని అయిపోతేనే, పని అయిపోకుంటే ఇంకా నా పని అయిపోయిన తర్వాతనే టీవీ పెట్టుకుంటా. ఇక గిన్నెలన్నీ బయటేసి సిలిండర్ అయితే నీట్గా చేసేసుకొని గిన్నెలు కూడా తోమేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే పిల్లలకి స్నానం చేయించేస్తా. పిల్లలకి స్నానం చేయించిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అవుతా. ఉదయం టైంలో కనుక స్నానం చేయిస్తే సాయంత్రం వరకు మళ్ళీ యథావిధిగా అయిపోతారు. అసలు స్నానం చేయించినట్టే ఉండరు. అందుకే ఒకేసారి ఈవినింగే చేపిస్తాను. మా చిన్నోడికైతే స్నానం అంటే బాగా ఇష్టము. వాడు ఒకసారి చేసిన పనికి వాడితో నేను చేతులు కలిపినందుకు నాకైతే వీడియోకి కాపీ స్ట్రైకే పడ్డది. అందుకే యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ చేయాలి. ఏది పడితే అది పెట్టినాం అనుకోండి ఇంకా మన ఛానల్ ఉన్నట్టే. కొంతమంది పిల్లలు స్నానం చేపిస్తుంటే సబ్బు పెడుతుంటే ఏడుస్తుంటారు కదా, మా చిన్నోడు మాత్రం ఫుల్ ఆపోజిట్, నవ్వుతూనే ఉంటాడు. అసలు వీళ్ళని ఎంత మంచిగా రెడీ చేసినా సరే ఒక్క హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఎప్పటిలాగా అయిపోతారు. ఇంకా మట్టిలు ఆడతారు, అక్కడిక్కడ దుమ్ములో తిరుగుతూ ఉంటారు, గలీజ్గా అవుతారు. మళ్ళీ నేను ఎంత నీట్గా తయారు చేసినా సరే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎవరైనా ఇంటికి వచ్చారు అనుకోండి, పిల్లలకి స్నానం అన్నా చేపియొద్దారా అంటారు. మా చిన్నోడు మాట విన్నాడు కానీ పెద్దోడు ఏం చేస్తే అది వాడు చిన్నోడు చేస్తాడనమాట. పెద్దోడిని పిలుచుకొని మంచిగా రెడీ చేసిన అనుకోండి, చిన్నోడు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు దగ్గరికి. ఒక ఫోటో దింపుతా అంటే ఇద్దరు కూడా మంచిగా నిలబడ్డారు. ఇంకా ఒక వీడియో అయితే తీసుకున్నా. ఏమైనా తినాలనిపిస్తుంది కానీ ఏది చేసుకోవాలన్నా పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయి. ఇంకా అదంతా కాదని బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుందామని గుడ్లు అయితే తెప్పించుకున్నా. ఇది దోశ ప్యాన్ కానీ పైన మొత్తం నాన్ స్టిక్ అయితే పోయింది అనుకుంటా. దోశలు వేస్తే సరిగ్గా వస్తలేవు. మొన్న మా అత్తమ్మ అయితే దోశలు వేద్దామని ట్రై చేసింది, రాలేదంట. నాన్ స్టిక్ ఇట్లా ఖరాబ్ అయిందేమో. ఏదైనా చేసుకొని తినాలని ఉంది కానీ ఇంత ప్రాసెస్ అనిపిస్తుంది. ఇంకా అంత ఇంట్రెస్ట్ రాదు. ఎవరైనా చేసి పెడితే తింటాం, లేకుంటే కొనుక్కొచ్చినా తింటాం. ఇక చేసుకొని తినాలంటే కష్టం కదా, అందుకే సింపుల్గా తొందరగా అయిపోయేవి అయితే ట్రై చేస్తా. బ్రెడ్ ఆమ్లెట్ అయితే నేను దోశ ప్యాన్ మీద వేద్దామని చూసినా, వస్తుందో రాదో మరి. నేను దోశ ప్యాన్ మీద ఆమ్లెట్ అయినా మంచిగా వస్తుందేమో అనుకున్నా కానీ మొత్తం కూడా అతుక్కుపోయింది. అసలు కాలిన తర్వాత వెళ్తుందేమో అనుకున్నా కానీ కాలిన తర్వాత కూడా వెళ్ళలేదు. ఇక కాలిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై లాగా చేసి పక్కకు తీసేసిన. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఒక గుడ్డు అయితే వేస్ట్ చేసేసిన. ఇదైతే నా తప్పు కాదు, ప్యాన్ సరిగ్గా లేనందుకు అట్లా అయ్యింది. ఇంకా వేరే పెంకు అయితే పెట్టుకొని దాని మీద అయితే వేసుకుంటున్నా. ఒక 2 గుడ్లు అయితే గ్లాస్లో ఒట్టి పోసుకున్నా ముందే. మా వారైతే ఆమ్లెట్ అస్సలు తిననీయడు, హీట్ ఎక్కువ అవుతుంది అని. నాకు కూడా 3rd మంత్లో అయితే అసలు ఆమ్లెట్ అంటేనే నచ్చకుండే, అస్సలు తినబుద్ధి కాలేదు. ఇప్పుడు తినాలనిపిస్తుంది మళ్ళీ. ఒకప్పుడైతే ఫుల్గా తింటుంటే ఆమ్లెట్, మా ఆయన వల్లనే చాలా వరకు బంద్ చేసిన. ఆయన లేనప్పుడు వేసుకొని తిందామన్నా సరే కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు, అందువల్ల ఇంకా బంద్ చేసుకున్నాను మొత్తానికి. బ్రెడ్ ఆమ్లెట్ అయితే నేను ఎప్పుడు వేరే విధంగా వేసుకుంటుంటే ఇప్పుడు ఫోన్లో చూసి ట్రై చేస్తున్నా. మొత్తానికి ట్రై చేసిన తర్వాత అనవసరంగా ట్రై చేసిన, నాకు వచ్చినట్టు చేసుకుంటే అయిపోతుండే అనిపించింది. దాని మీద అయితే ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకున్నాను.
మొత్తం బాగానే ఉంది కానీ దీన్ని ఎట్లా టర్న్ చేసి కాల్చుకోవాలనో నాకు అర్థం కాలేదు. టర్న్ చేయడానికి అస్సలు రాలేదు, చాలాసేపు తనలాన్న. ఇక మొత్తానికి ఏదో ఒక విధంగా రెండో సైడ్ కూడా కాల్చుకున్నా. ఒక్క సైడ్ కాలుస్తే బాగుంటది కదా, మళ్ళీ నా మైండ్ తినబుద్ధి కాదు, నాకు నా మైండ్ అయితే ఒప్పుకోదు 2 సైడ్స్ కాల్చకపోతే. ఇంకా అట్లా ఇట్లా కష్టపడి టర్న్ అయితే చేసి 2 వైపులా కూడా కాల్చుకున్నా. చేసుకోవటానికి కాస్త ఇబ్బంది పడ్డా, తినటానికి మాత్రం టేస్ట్ బాగానే అనిపించింది. ఇంకా మొత్తానికి ఏదో విధంగా అయితే చేసేసుకున్నాను. ఈ టైంలో అయితే క్రేవింగ్స్ చాలా ఉంటాయి కదా, ఏది చూస్తే అది తినాలనిపిస్తుంటది, కానీ వండుకోవటానికి మాత్రం బద్ధకంగా ఉంటది. ఇక కాసేపు టీవీ చూసుకుంటా తినుకుంటా కూర్చున్నా. ఒక్కదాన్నే తింటున్నా అనుకోకురి, పిల్లలకు కూడా వేసిచ్చిన. వాళ్ళు తినడము బయటికి వెళ్ళడము అయిపోయింది. మా ఆయనకి బాగా ఆకలి అవుతుందంట కానీ అన్నం తినాలనిపిస్తలేదంట. ఇంకా చపాతీ ఎగ్ కర్రీ అయితే చేయమన్నాడు. చపాతీ వేసుకొని అయితే చాలా రోజులు అవుతుంది, నాకు కూడా తినాలనిపించింది. ఇంకా చపాతీ అయితే చేస్తున్నా. లేజీ డే అన్నావు, బద్ధకంగా ఉందన్నావు, మరి ఇవన్నీ పనులేంది అనుకోవచ్చు. ఆడవాళ్ళకి లేజీ డే అయినా, సిక్ డే అయినా, బర్త్డే అయినా, అది ఏ రోజైనా కానివ్వండి, ఇంటి పని వంట పని మాత్రం తప్పదు. ఏ రోజైనా సరే కానీ మన పనులన్నీ మనమే చేసుకోవాలి. నేను బద్ధకంగా ఉన్న రోజు ఎట్లా ఉంటదంటే, గంటలు అయ్యో పని ఒక 2 గంటలు చేసుకుంటా. అంటే ఓపిక లేదనుకోండి, ఇల్లు ఊడ్చటం, కాసేపు పడుకోవటం, మళ్ళీ లేవటం, గిన్నెలు తోవటం, మళ్ళీ కాసేపు పడుకోవటం, ఇట్లా కొంచెం లేట్గా చేసుకుంటా. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతా, ఇది నన్ను వేరే వాళ్ళు అడిగిరు, నేను సమాధానం నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీకు ఆడపిల్ల అంటే ఎందుకు ఇష్టం? ఆల్రెడీ 2 బాబులు ఉన్నారు కదా, మీకు ఆడపిల్ల మీద అంత ప్రేమ ఎందుకు? ఆడపిల్ల అంటే అంత ఇష్టం ఎందుకు? ఎందుకు కావాలనుకుంటున్నారు అని అడిగిర్రు. కొడుకులు ఉన్నారు కాబట్టి బిడ్డే కావాలనుకుంటున్నా అనే ఆన్సర్ కాకుండా వేరే చెప్పండి రీజన్స్ అన్నారు. నేను తర్వాత చెప్తా కానీ మీ రీజన్స్ చెప్పండి. ఆడపిల్ల ఎందుకు కావాలనుకుంటాం మనం? కొన్నిసార్లు నాకు కూడా వద్దనిపిస్తుంది, అది ఎందుకు అనేది కూడా నేను మళ్ళీ చెప్తా. మీరు చెప్పండి ఆడపిల్ల ఎందుకు కావాలనుకుంటామో. నన్నైతే చాలా మంది అన్నారు చపాతీలు బాగా చేస్తామని. నిజంగా నాకు ఒకప్పుడు అసలు చపాతీలు చేయటమే వచ్చేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం చపాతీలు చేయటంలో చాలా ఫాస్ట్ అయిపోయినా. ఒకప్పుడు చేస్తే కట్టె పుల్లలు ఇరిచినట్టు ఒట్టిగా అవుతుండే, చపాతీలు కూడా ఒట్టిగా అయ్యి ఇరిసాల్సి వస్తుండే. ఇప్పుడు మెత్తగానే అవుతాయి చేసినప్పటికీ కూడా. అంతా కూడా మా ఆయన పుణ్యమే. ఆయన ఊకే చపాతీలు చేయి అంటుండే. ఇక చేసి చేసి నాకు మంచిగా అలవాటు అయిపోయింది. చపాతీల కంటే రొట్టెలు చేసుకోవటం బెటర్ కదా. డైలీ అనుకుంటా రొట్టెల పిండి పట్టించుకుందామని, కానీ రొట్టెలు చేసుకోవాలన్నా మళ్ళీ పొయ్యి వెలిగించాలి, దానికి కూడా పని ఉంటది. చపాతీలు చేస్తున్నా అంటే ఈ పిల్లల దాడి మాత్రం తట్టుకోలేను. అసలు పిండియమని ఊరికే సతాయిస్తారు. వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకనైనా సరే చపాతీలు అయితే తొందరగా చేసుకుంటాను నేను. అన్ని కూడా ఒకేసారి చేసేసుకొని ఇక కాల్చనీకే చపాతీలు అయితే పైన పెట్టుకుంటా. తాపకు ఒకసారి పిండి అడుగుతూనే ఉంటారు, ఇచ్చే కొద్దీ తింటూనే ఉంటారు. ఎట్లనో ఒకలాగా మా వాళ్ళ నుంచి తప్పించుకొని అయితే చపాతీలు చేయడం అయితే కంప్లీట్ చేసిన. ఇక కాల్చుకోవాలి. నేను వంట అనేది బయట రూమ్ లో పెట్టుకున్నా కదా, లోపల రూమ్ లో పెట్టుకుంటే బాగానే ఉంటది నీట్ గా. కాకపోతే ఏంటంటే బయట రూమ్ లో వంట చేస్తుంటేనే మొత్తం పొగ మొత్తం చుట్టుకుంటది ఇంట్లో. అసుంటిది లోపటి ఇంట్లో కిటికీలు ఉండవు, ఏముండవు. ఇక ఆ ఇంట్లో వంట చేసినామంటే ఇంకెంత పొగ చుట్టుకుంటది. మనకు సిలిండర్ స్టవ్ ఉన్న ప్లేస్ లో అయితే కిటికీ గానీ పొగ వెళ్ళటానికి ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే డేంజర్ కదా. చపాతీలు నార్మల్వి చేసుకునే కంటే కూడా నెయ్యి గానీ లేకుంటే నూనె గానీ వేసుకుంటే నాకు బాగా ఇష్టం. ప్రస్తుతానికైతే నెయ్యి అయిపోయింది, కొద్దిగానే ఉండే. ఇక అందుకోసమని నూనెస్ అయితే కాల్చుకుంటున్నా. మా వారైతే నాన్ వెజ్ వండినప్పుడల్లా చపాతీ చేయమంటాడు, కానీ నేనే ఇంకా బగారన్నం వండుతా, ఇంకా చపాతీలేమో చేస్తే చేస్తా, లేకుంటే లేదు. గిట్లనే మనకు ఓపిక గనుక ఉందనుకోండి చపాతీలు చేస్తా, లేదనుకుంటే ఇంకా చెయ్య. చపాతీలు చేసినానంటే ఒక 10-12 చపాతీలు అయ్యేలాగానే వేస్తా, ఇంకా ఎక్కువ చెయ్యను. ఎక్కువ గనుక చేసిందంటే ఇక్కడ నిలబడి ఇక కాళ్ళు గుంజుతాయి. మా ఆయన అయితే ఒక కుర్చీ వేసుకొని కూర్చో అంటాడు, కానీ కుర్చీ వేసుకొని కూర్చుంటే మనకు అందదు కదా. ఇంట్లో అయితే సరుకులన్నీ కూడా నిండుకున్నాయి. మా ఓన్ని స్కూల్ కి పంపే లోపు అన్ని తెచ్చుకోవాలి, లేకుంటే రోజు ఉదయం నాకు వంట చేసుకోవటానికి తిప్పలైతది. నేను వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ ఇంకా రాసి చిట్టి ఇచ్చిందంటే మా ఆయననే తీసుకొస్తాడు. చపాతీ చేయటం అయిపోగానే ఒక సైడ్ అయితే అన్నం పెట్టేసిన. ఇంకా మా ఆయన గుడ్లు తెచ్చే లోపు నేనైతే ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఆయన రాగానే కూరకైతే స్టవ్ మీద వేసేస్తున్నాను. మా ఆయన కర్రీని గ్రేవీ లాగా చేయమన్నాడు, కానీ నేను వెరైటీ ట్రై చేసినాను అనుకోండి, మళ్ళీ ఆయననే తిడతాడు. నాకు వచ్చిన విధంగా ఫ్రై చేస్తా, గ్రేవీలు అవన్నీ మన వల్ల కాదని చెప్పిన. చేసేది చేస్తా గానీ చేసిన తర్వాత ఇట్లా అయింది అట్లా అయింది అని మళ్ళీ పేర్లు పెడతారు కదా. మళ్ళీ నీళ్లు పోసి చేసినామంటే కూర మొత్తం చెడిపోతుంది.
ఉల్లిగడ్డల ఉప్పు గనుక వేసినామంటే ఉల్లిగడ్డ అనేది తొందరగా ఉడుకుతుందంట. సన్నుప్పు కూడా అయిపోయింది ఇంట్లో, ఇక దొడ్డుప్పు ఉంటే వేసిన. గుడ్ల ఫ్రై ఎల్లిపాయ కారం నూరు వేసుకుంటాం చూడు, అట్లా చేస్తే మాత్రం చాలా బాగుంటది. అసలు కారం కారంగా సూపర్ గా ఉంటది. ఎల్లిపాయ గుడ్డు కారం అని యూట్యూబ్ లోనే చూసిన, అది చూసిన తర్వాత ఒక 2 సార్లు ఏమో చేసిన, చాలా బాగుండే. కాకపోతే ఇక దానికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంటది. ఇక నీరు పొడి ఎల్లిపాయలు మిక్సీకి పట్టుకోవాలి, కర్రీ చేయాలి. కర్రీ చేసినంత ఈజీగా అయిపోదు, కొంచెం లేట్ అవుతుంది. ఇక ఉల్లిగడ్డ కాస్త ఉడకంగానే నీరుపొడి అయితే వేసుకుంటున్నా. కారం వేసుకున్నాక కారం కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇక గుడ్లు అయితే కొట్టిపోస్తా. మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎంత మారిపోతామో కదా, అసలు రాని పనులన్నీ కూడా నేర్చుకుంటాం. ముఖ్యంగా అయితే వంట పని, ఇంటి పని. ఇంకా ఈ రెండింటితో పాటు రాను రాను ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత ఎన్నో నేర్చుకుంటాం. ఇక కారం ఉడకంగానే గుడ్లు కూడా కొట్టిపోస్తున్నా. నేనైతే ఒక 5 గుడ్లు అయితే తీసుకుంటున్నా. చపాతీలోకి కొంచెం కూర ఎక్కువనే తింటాం కదా, అందుకని ఉల్లిగడ్డ ఎక్కువనే కట్ చేసిన, గుడ్లు కూడా 5 వేసుకున్నాయి. ఇక మామూలుగా అయితే నేను ఎగ్ కర్రీ ఇట్లా చేసుకోను, కొంచెం ఆమ్లెట్ టైప్ లో పెద్ద పెద్ద పీసులు వచ్చేలాగా అయితే కర్రీ చేసుకుంటా. కాకపోతే చపాతీలోకి కదా కొంచెం పొల్లి పొల్లి ఉంటే బాగుంటది కదా అని చిన్న చిన్నగా చించేసుకున్నా. ఇంకా మొత్తం కూడా ఇంకా కర్రీ అయితే అయ్యింది. మా ఆయన కోసం వెయిటింగ్. ఇక మా ఆయన రాగానే అన్ని కింద పెట్టుకొని ఒకేసారి అందరం తింటాము. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి పెట్టాలంటే ఓపిక ఉండదు. అన్ని కింద పెట్టేసి అందరం కూడా ఒకేసారి తినేస్తాము. ఒక్కోసారి అయితే పిల్లలకి ముందుగానే తినిపించేస్తాను, కానీ ఈరోజు వంట లేట్ అయింది కదా, అందుకోసమని పిల్లలు కూడా మాతో పాటే తింటారు. మొత్తానికి లేజీగా బద్ధకంగా ఉన్నా సరే నా పనులు నేను చేసుకుంటూ నా రోజు అయితే ఇలా గడిచిపోతుంది. ఎంత బద్ధకంగా ఉన్నా కొన్ని పనులు మాత్రం ఇంటి ఇళ్ళకి తప్పవు కదా, ఆ పనులన్నీ కూడా ఇక చేసుకోక తప్పదు. ఇంకా ఇదన్నమాట ఈ రోజటి వీడియో. నెక్స్ట్ మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు ధన్యవాదాలు.